ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో ప్రారంభమైన గ్రూప్ 3 పరీక్షలు. జిల్లాలో 48 గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన పరీక్షల నోడల్ అధికారి అదనపు కలెక్టర్ మోతీలాల్. రైతులను దోచుకుంటున్న మిల్లర్లు, దళారులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. లక్షెట్పేట విశ్రాంత భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబ ఆర్థిక అభివృద్ధి సాధించుకోవాలి. నిరక్షరాస్యులకు అక్షరాభ్యాసం, మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లాలో ఆదివారం గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మరియు రేపు నిర్వహించే గ్రూప్ 3 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన నోడల్ అధికారి జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ, జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 48 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించడం జరిగిందని, అంతేకాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది, రూట్ అధికారులు, వైద్య, పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యేవారు కేంద్రానికి 8 గంటల 30 నిమిషాల నుండి అనుమతిస్తారని, 9 గంటల 30 నిమిషాల తర్వాత పరీక్షా కేంద్రంలోనికి అనుమతి ఉండదని, 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు. పరీక్ష రాసే ఉద్యోగార్థులకు త్రాగునీటి వసతి, వైద్య సదుపాయం కల్పించడం జరిగిందని, వారు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా ఉండాలని కోరారు. ఈ రోజు మరియు సోమవారం పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. హాల్లోకి వచ్చే ముందు హాల్ టికెట్ తో పాటు ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని ఆయన సూచించారు.
ఈరోజు గ్రూప్ 3 ఎగ్జామ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మంచిర్యాల జిల్లా నందు మొత్తం 48 సెంటర్లు ఉన్నాయి. ఈ 48 సెంటర్లో మార్నింగ్ 5 గంటలకే క్వశ్చన్ పేపర్ ఓఎంఆర్ షీట్స్ పంపడం జరిగింది. 7:30-8 కల్లా అన్ని సెంటర్లలో ఈ క్వశ్చన్ పేపర్ ఓఎంఆర్ షీట్స్ రూట్ ఆఫీసర్స్తో పాటు పేపర్ చేరడం జరిగింది. అభ్యర్థులు కూడా 8:30 నుంచి మనకి అన్ని సెంటర్లలో అలో చేస్తున్నారు. 9:30కి గేట్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈలోపే అందరూ కూడా అభ్యర్థులు రావాలని వెల్ ఇన్ అడ్వాన్స్ అందరికీ మనం మంచి ప్రచారం చేయడం జరిగింది. ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో ఈ సమాచారం అడ్వాన్స్గా అన్ని చోట్ల పంపించడం జరిగింది. ఈరోజు ఎగ్జామ్ చేయడానికి గాను 48 మంది చీఫ్ సూపరింటెండెంట్సు, రూట్ ఆఫీసర్సు, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్సు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్సు, ఇన్విజిలేటర్సు, తర్వాత బయోమెట్రిక్ ఇన్విజిలేటర్సు అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేయించి ప్రతి పాఠశాల నందు ఎక్కడైతే సెంటర్లు ఉన్నాయో అక్కడ శానిటేషను, డ్రింకింగ్ వాటరు, లైటింగ్, ఫ్యాన్ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసి ఈ గవర్నమెంట్ ఏదైతే ఈ గ్రూప్ 3 కండక్ట్ చేస్తుందో అవి సవ్యంగా జరగడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రజలను, రైతులను దోచుకున్న వారిని విడిచిపెట్టేదే లేదని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. ఆదివారం లక్షెట్పేట ఆర్ఎండ్బి విశ్రాంత భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంటను దళారులకు, వ్యాపారస్తులకు అమ్ముకొని మోసపోవద్దని తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు అమ్ముకొని బోనస్ తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. దళారులకు, వ్యాపారస్తులకు వరి ధాన్యం అమ్మిన రైతులకు బోనస్ ఇవ్వబోమని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ చివరి వరకు కొనుగోలు చేసి వారం రోజుల్లో రైతులకు బ్యాంకులలో డబ్బులు జమ చేస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే 500 రూపాయల బోనస్ కూడా 15 రోజుల్లో రైతులకు చెల్లిస్తామని ఆయన తెలిపారు. రైతు వేసే వరి ప్రతి పంట నీరందించే బాధ్యత తనదని ఆయన అన్నారు. గత 4-5 సంవత్సరాల క్రితం కొనుగోలు కేంద్రాలలో మిల్లర్లు తరుగు పేరుతో దోచుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గతంలో తరుగు పేరుతో దోచుకున్నది వారికి తెలియలేదా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలలో ఇప్పుడు ఒక్క గింజ కూడా తరుగు తీయడం లేదని ఆయన తెలిపారు. తప్పనిసరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ జల్ల నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పింగళి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ దండేపల్లి మాజీ జెడ్పీటీసీ త్రిమూర్తి, దండేపల్లి మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, నాయకులు పూర్ణచంద్రరావు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు వస్తాయి, 500 రూపాయలు బోనస్ వస్తాయి. ఈ రెండింటి గురించి పైసల గురించి మాది గ్యారంటీ. ఇంకా జోకి మీరు పంపించండి, ఆడికి జోకి పంపి స్లిప్ వచ్చిందంటే మీ పైసలు మీకు వస్తాయి. ఎక్కడన్నా ఈ సిస్టంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఐకేపీ కానీ ఇబ్బంది పెడితే చెప్పండి, తప్పకుండా మనం ఈ రైతులు మీరు ఒక్క గింజ బయట అయినా నష్టపోయింది, ఇంకెవరు నష్టపోయింది. సరే ఎవరైనా కొందరు 1-2 వెరైటీలు దొడ్డి కూడా వేసినట్టు వాళ్ళు కూడా 2200 వచ్చి దాని ప్రకారం వస్తాయి. కాకపోతే దొడ్డు వాట్లకు బోనస్ కాదు. ఇది రెండు స్పష్టంగా చెప్తున్నాం, చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. ఇక మిగిలింది వ్యవసాయ నీళ్ళ గురించి ఇప్పుడే సీ గారి గురించి మాట్లాడుతున్నాం. గూడెం అయితే నాకు ఐడియా ఉంది. గూడెం లాస్ట్ టైం పెట్టొచ్చాం, దానికని కొంచెం మంచిగానే ఏర్పాటు చేస్తాం. 2.25, 2.4 TMC వరకు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడే సిఈ కడెం గారితో మాట్లాడాం, వాళ్ళు కూడా వ్యవసాయం నీళ్ళు ఇస్తాం కదా. నా ఉద్దేశం దండపల్లి ఇబ్బంది లేదు, 2 TMC అంటే దండపల్లి దాటికి వస్తాయి. ఒకటే మా రైతు సోదరులు చెప్తాను, దానికన్నా ఎక్కువ మా నాయకులు చెప్తాను. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అడ్డం తినకుండా అందరు జాగ్రత్తగా డిసిప్లిన్ ప్రకారం అదే లాస్ట్ టైం అయితే చేసినా అంతే అదే పద్ధతి చేస్తే ఎవరెక్కడ కావాలి కాసి ఉండదు, ఆ టైంకి పోతే నీళ్ళు వస్తే ఆ పరిస్థితి చేసుకోండి. ఖచ్చితంగా ఈ వ్యవసాయం కూడా 100% పోయినసారి కన్నా ఇంకా పోయినసారి ఓన్లీ గూడెం కింద చేసి ఈసారి కడెం కింద కూడా దాదాపు 15 నుంచి 20 ఎకరాలు చేసుకునే అవకాశం ఖచ్చితంగా చేస్తాం. పోగొట్టుకోకండి, ఎందుకంటే వ్యాపారస్తులు అది 2700, 2600 మాట్లాడుతున్నా ఇంకా వరకు ఉంటుంది. మీరు సెంటర్ల ద్వారా అమ్మితే అన్ని రకాల గ్యారెంటీ ప్రభుత్వాన్ని నేను చెప్తాను, మీ అందరికీ మాటిస్తాను. మీరు ఏ రకమైన ఇబ్బంది వస్తుంది, కష్టం వస్తుంది, భయపడకండి. మీరు సెంటర్ల ద్వారా మాత్రమే అమ్మండి.
మీరు అమ్మిన తర్వాత 7 రోజుల లోపల మీకు ఈ 2340 పేమెంట్ వస్తుంది. సార్ రైస్ మిల్ ఎవరు తీసుకుంటారు మీకు సమస్య కాదు, అది మా సమస్య, ప్రభుత్వ సమస్య, అధికారుల సమస్య. మీరు ఐకేపీ సెంటర్ల ద్వారా, ఐకేపీ సెంటర్లు ఉన్నాయి ఇక్కడ, వాటి ద్వారా మీరు అమ్ముకోండి. మీ అందరికి చెప్పేది ఒకటే, ఒక 2 రోజులు ఆలస్యమైన ఏం మునిగిపోయి ఎక్కడ జరగదు, మీరు తీసుకుంటాం. వాటి మీరు కొంచెం ఆరబెట్టి తీసుకురండి. ఎందుకంటే ఏదైతే 17 ఉందో ఆ 17 కన్నా కింద 16, 16.5 వరకైనా పర్లేదు, ఆ రకంగా చేసుకోండి. ఎందుకంటే 17 దాటితే మీకు ఆ రేట్ రాదు. అది కొంచెం మీరు మనం రేట్ అడిగినప్పుడు మనం కూడా మన రైతుల సైడ్ కూడా కొంత చూసుకోవాలి. ఒకసారి పేమెంట్ మీకు ఈ వడ్ల పేమెంట్ వచ్చిన తర్వాత బోనస్ కూడా 15 రోజులు వాడికి 10 రోజులు 15 అంటే నేను చెప్పేది ఎక్కువ చెప్తున్నాను మీకు, అంతకన్నా చాలా ముందే అయింది. ఒకసారి క్వింటాల్ మీరు రైతు అమ్మిండు, ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన తర్వాత ఎన్ని క్వింటాలు అమ్మిండు దాన్ని బట్టి అది లెక్క చేసి అది కూడా డైరెక్ట్ వస్తుంది. ఏది వాళ్ళ లెక్క పోయిన ప్రభుత్వం లెక్క 2 నెలలు 3 నెలలు మీకు రాసేది ఒకటి తర్వాత పంపించేది ఒకటి కాదు. మీరు ఏదైతే సెంటర్లో చెబుతారో దాని ప్రకారం పంపిస్తాం. ఇంకొకటి రైతు సోదరులందరికీ మరొకసారి చెప్తున్నా, మీరు 41 కన్నా ఎక్కువ ఒక గింజ కూడా ఎక్కడ అక్కడ 41 కిలోల కన్నా ఎక్కువ ఒక గింజ కూడా ఇవ్వకండి. ఎక్కడన్నా ఐకేపీ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, ఎటువంటి ఇబ్బంది అంటే ఫోన్ చేయండి, సమస్య లేదు. ఒక గింజ కూడా ఎక్స్ట్రా ఎక్కువ ఇచ్చేది. ప్లస్ రైతులు మళ్ళొక్కసారి చెప్తున్నారు, మీరు సెంటర్ల ద్వారా అనుకుంటే మీకు బోనస్ వస్తుంది. ఈ దళారులు వ్యాపారులు ప్రచారం చేస్తారు. నిన్న మొన్న తెలిసింది నాకు 31,000 కొనటోడు కూడా రమ్మని చెప్పింది. 31,000 కొంటా అంటే నేనేమంటే మొత్తం కాన్సన్ తిరిగి ఈ పిత్త పైసలు చేసి మాడు ఇట్లా చాలామంది ఇప్పటికీ కోట్ల గ్యాప్ అయిపోయారు. తీసుకో ఇటువంటి బ్యాచ్లు ఉన్నాయి, వీళ్ళ చక్కలు వాళ్ళ చక్కలు పడకండి. 31,000 పెడతానంటే పైసలు మీకు ఎగ్గొట్టే బ్యాచ్ ఎవరు ఇచ్చేట్లు కాదు. ప్రభుత్వం మీకు మీ డబ్బులకు గ్యారెంటీ ఉన్నది, మీ వడ్లకు గ్యారెంటీ ఉన్నది. మీకు ఏ రకమైన నష్టం రాకుండా చేసుకునే బాధ్యత మాది. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం మొత్తం బాధ్యత నాది. అనవసరంగా చక్కలు పడేట్టు చేయకండి. స్టాక్ ఇక్కడ పెట్టడం అవన్నీ మా తలకాయ నొప్పి, మీకు అవసరం లేదు. రైస్ మిల్లులో పెడతామా ఇంకెక్కడ పెడతాం, స్టాక్ ఎక్కడ పెట్టినా మీ డబ్బులు స్టాక్తో సంబంధం లేకుండా ఒకసారి జోకుడు అయిపోయి మీకు చిట్టులు ఇచ్చిన తర్వాత మీ డబ్బులు వాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇది మా గ్యారంటీ. దీని గురించి ఏ రకమైన సందేహం లేదు. ఎవరి మాటలు ఎవరి మోసం మాటలు. ఇప్పుడు రైస్ మిల్లులకు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాక ట్రైడ్ చేసి అన్ని రకాలు మేము పాత ఏవైతే ఎక్కువ అవన్నీ కట్టించే ప్రోగ్రాం పెట్టాం. కాబట్టి వాళ్ళు ఏదో సహకారం చేసి కొత్త పుకార్లు పుట్టిస్తారు. వాళ్ళ పుకారు నమ్మితే మళ్ళీ మోసపోతే మీరే నష్టపోతారు, ఎవరు నష్టపోరు. మీ అందరికీ భరోసా చెప్తున్న ఒక్క గింజ కూడా బయటకు అమ్మకండి. మీకు ఎవ్వడు కూడా 2700, 2800, 2740 వస్తుంది. ఇన్ని డబ్బులు ఎవ్వడు ఏ ప్రైవేట్ వాడు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రైవేట్ వాడు గ్యారెంటీ ఇద్దరు సత్తారో తెలియదు, మనకి ఎక్కడ పోతారో తెలియదు, ఎవడు కొంటాడో తెలియదు, వాడు ఎక్కడ ఉండో తెలియదు, ఎవడో వస్తాడో ఇట్లా అంటే మీరు నమ్మి మోసపోకండి. మహిళలు కుట్టు శిక్షణలో నైపుణ్యం పొంది స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా దేవాపూర్ పంచాయతీ కార్యాలయంలో జిల్లా వయోజన విద్యాశాఖ, లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి, శ్రీశక్తి లయన్స్ క్లబ్ దేవాపూర్ మరియు ఓరెంట్ గోల్డ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన నిరక్షరాస్యులకు అక్షరాభ్యాసం కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో రాష్ట్రంలో కాశీపేట మండలం ముందంజలో ఉండాలని కోరారు. 6 నెలల్లో కాశీపేట మండలంలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేస్తూ మహిళలు కుట్టు శిక్షణలో నైపుణ్యం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, లీడ్ బ్యాంక్ అధికారి తిరుపతి, ఓరియంట్ కంపెనీ జీఎం కులకర్ణి, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ దుర్గాప్రసాద్, డిఆర్పీలు బండ శాంకరి, సువర్ణ, బి నారాయణరావు, సుమన్, సంధ్య మహిళలు పాల్గొన్నారు.
స్టిచింగ్ జరుగుతున్నాయి. దానికి ఇంకా కొన్ని యాడ్ చేస్తాం, బ్యూటీ కోర్స్, ఎంబ్రాయిడరాలజీ ఆర్ క్యాండిల్ మేకింగ్, అగరబత్తి మేకింగ్. దానికి ఐ థింక్ ముందు అట్లా జరిగింది, కానీ రా మెటీరియల్ సప్లై ప్రాబ్లం తోటి ఇది మూవ్ కాలేదు. సో దానికి ఒక్కసారి మళ్ళీ సెట్ చేసేసి, మన జిల్లాలో చాలా డిమాండ్స్ ఉన్నాయి. సో 3-4 SHGలో చేస్తే దానికి యూజ్ చేయడానికి కెపాసిటీ మనకే ఉన్నాయి. సో అట్లా చేస్తే మన జిల్లాకి అమౌంట్ మన జిల్లాలో ఉంటుంది, అండ్ దాని నుంచి పని చేయడానికి కూడా అవకాశం వస్తుంది, కొంచెం సెల్ఫ్ ఇండిపెండెన్స్గా వస్తుంది. సో దానికోసం మనకి ఇంకా ఒకసారి వర్కౌట్ చేసేసి CSR నుంచి లేదా ఏమైనా డిస్ట్రిక్ట్ ఫండ్ నుంచి లేదా ఏమైనా ఫండ్ ఉన్నాయి ఆర్ NGO నుంచి టైఅప్ చేసేసి ఖచ్చితంగా దానికి పుష్ చేస్తాము. అండ్ కాశీపేట్ బండల్కి ఐ హోప్ మీ అందరూ కలిసి ఇప్పుడు ఇంకా 6 monthsలో 100% లిటరేట్గా మనం నమోదు చేస్తే తెలంగాణలో ఫస్ట్ మండల్ ఉంటుంది. అంతే కదా, తెలంగాణలో ఇప్పటి వరకు ఏం మండలి లేవు అట్లా. సో దానికి అన్ని ప్రయత్నం చేయండి. సో దట్ కాశీపేటలో మన మంచిర్యాల జిల్లా కాశీపేట ఒక మండల్ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ మండల్ అట్లా అయింది, 3400. సో 6 monthsకి దానికి ప్లాన్ చేసేసి, సో దట్ మనం చెప్పగలుగుతాముకి మన దగ్గర కూడా ఒక మండల్ ఉన్నాయి, దానిలో 100% లిటరసీ ఉన్నాయి. సో దాని నుంచి ఆ సంకల్పంతో మనం ముందుకు వెళ్ళవచ్చు. అండ్ దానికి పూర్తి చేసేసి మనకి అన్ని చూపించాలి, సో దట్ కాశీపేట మండల్కి మిగతా మండల్ దానికి ఫాలో చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని కొర్వి చెల్మ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రూప్ 3 ఎగ్జామ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మందమర్రి మండలంలో 10 సెంటర్లకు గాను 2784 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఒక్కొక్క సెంటర్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. అన్ని సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసు అధికారులు కోరారు.
ఈ నెల 20వ తేదీన ఉట్నూరులో జరిగే తుడుందెబ్బ మహాసభలను విజయవంతం చేయాలని కొమరంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి వేడ్మ భగవంతరావు పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సంస్థాగత నిర్మాణం కోసం, ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటాలను తుడుందెబ్బ చేస్తుందని తెలిపారు. ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి, ఆదివాసీ జాతిని ఐక్యం చేయడానికి ఈ సభలు చర్చించి వాటి పరిష్కార మార్గాలను సూచించడానికి తుడుందెబ్బ నాయకులు, ఆదివాసీ 9 తెగల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు గోపాల్, బుదాబాయ్, దల్వత్రావు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఆదివాసుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఉట్నూరు కేంద్రంలో ఆదివాసీ భవన్లో మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. 20 తారీఖు రోజున 20 తారీఖు రోజున ఆదివాసుల హక్కుల పోరాట సమితి పిలుపు మేరకు 9 తెగల ఆదివాసీ సంఘ నాయకులు, ఈ తిర్యాని మండలం నుండి అన్ని సంఘాలు కానీ మన జిల్లా ఆసిఫాబాద్ జిల్లా సంఘ నాయకులు ఈ మహాసభకు, ఉట్నూరు మహాసభకు విజయవంతం చేయాలని నేను తుడుందెబ్బ నుండి కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లాలో ప్రారంభమైన గ్రూప్ 3 పరీక్షలు. జిల్లాలో 48 గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన పరీక్షల నోడల్ అధికారి అదనపు కలెక్టర్ మోతీలాల్. రైతులను దోచుకుంటున్న మిల్లర్లు, దళారులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. లక్షెట్పేట విశ్రాంత భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబ ఆర్థిక అభివృద్ధి సాధించుకోవాలి. నిరక్షరాస్యులకు అక్షరాభ్యాసం, మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.